యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుని స్తోత్రం. గమనించండి, ఈ లేఖనాల్లో దేవుడు భూమికి ఆకాశానికి చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు మీకు ఎవరైనా బాధ కలిగింది అనుకో, మీకు ఎవరికైనా ఏదైనా బాధ కలిగింది అనుకో, కొంతమంది ఏం చేస్తారంటే ఆడపిల్లలైతే తల్లిదండ్రులు చెప్పుకుంటారు, మగపిల్లలైతేనేమో చిన్నపిల్లలైతే తల్లిదండ్రులకే చెప్పుకుంటారు. ఇక పెద్దోళ్ళు అనుకోండి స్నేహితులు చెప్పుకుంటారు, అవునా, ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు, బంధువులకు చెప్పుకుంటారు. కొంతమంది కూడా ఆడపిల్లలు బంధువులకి, స్నేహితులకి, ఫ్రెండ్స్కి నాకు ఇట్లా కష్టాలు వచ్చినాయి, నాకు ఈ బాధలు వచ్చినాయి, నాకు ఈ సమస్య వచ్చింది, నేను ఈ సమస్యతో నేను బాధపడుతున్నాను, నా భార్య ఇట్లా, నా భర్త ఇట్లా, నా బిడ్డలు ఇట్లా, మా అత్తమామలు ఇట్లా, నా కుటుంబ పరిస్థితులు ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి అని చెప్పి రకరకాలుగా ఏం చేస్తారు, ఇతరులకి చెప్పుకుంటారు. జాగ్రత్తగా వినండి, ఇతరులకి చెప్పుకుంటారంటే వాళ్ళ మనసులో ఉన్న బాధ చెప్పుకుంటారు. చెప్పుకున్నప్పుడు మంచోళ్ళు అయితేనేమో కొంతమంది మంచి సలహాలు ఇస్తారు. ఒకవేళ వాళ్ళు మంచోళ్ళు కాకపోతే మనం కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నామంటే వాళ్ళు మరీ ఇబ్బందులు పడే సలహాలు ఇస్తారు కొంతమంది, అవునా. ఇలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అయితే ఇక్కడ మీరు ఆలకించాలి, ఇక్కడ దేవుడు కూడా ఆకాశమునకు భూమికి చెప్పుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరితో చెప్తున్నాడు? అక్కడ ఉందా ఆ మాట? ఏమని చెప్తున్నాడు ఆయన? మళ్ళీ చదవండి. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడ్డారు అని చెప్పుకుంటున్నాడు. అంటే ఆయనకి ఏదో బాధ కలిగింది. మనం పెంచి పెద్ద చేసిన తర్వాత పిల్లలు మనకి రివర్స్ అయ్యారనుకోండి, తల్లిదండ్రులకి ఏమవుతుంది? బాధ. గొప్పవారైన తర్వాత, పెద్దగా ఎదిగిన తర్వాత తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా వృద్ధాప్యంలో మాకొక ముద్ద పెడతారు, మమ్మల్ని చూస్తారు, మాకేదైనా సహాయము చేస్తారు అని చెప్పేసి తల్లిదండ్రులకు ఏముంటుంది? ఆశ ఉంటుంది. ఏముంటుంది? ఆశ ఉంటుంది. పెరిగి పెద్ద అయిపోయిన తర్వాత, గొప్పవారైన తర్వాత వాళ్ళంతటికి వాళ్ళే స్వార్థపరులా బ్రతికారనుకోండి, తల్లిదండ్రులు ఏమవుతారు? బాధపడతారు. లేదనుకోండి వాళ్ళు బ్రతకడమే కష్టమైంది అనుకోండి, తల్లిదండ్రులు ఏమనుకుంటారు? అట్లా కూడా బాధే. వాళ్ళు పెట్టకపోయినా బాధే, కనీసం వాళ్ళు సరిగా బ్రతకపోయినా కూడా బాధే. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు కూడా ఆయన అంటున్నాడు, నేను పిల్లలను పెంచాను, గొప్పవారిగా చేశాను, కానీ వాళ్ళు ఏం చేశారు? తిరగబడ్డారు. కొంతమంది పిల్లలు తిరగబడతారు తల్లిదండ్రుల మీద. ఎల్లెలవో నువ్వు చెప్పేది ఏంది, నాకు అంతా తెలుసు బోడి అనేవాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు చెప్పేది ఏంది, నువ్వు చెప్తే వినే వయసు అనుకుంటున్నావు నాది. చిన్నపిల్లలు కూడా ఇవాళ వాళ్ళ మాటలు మారిపోయినాయి. ఇవాళ తల్లిదండ్రులు చెప్తే వినే పరిస్థితి లేదు, పెద్దలు ఎవరైనా చెప్తే వినే పరిస్థితి లేదు. కొంచెం మీసాలు రాగానే తిరగబడిపోతున్నారు. ఏమొస్తున్నారు? కొంచెం మీసాలు, నీకు మీసాలు వచ్చేసిన అనుకోండి, తిరగబడుతున్నారు. కొంచెము 15-16 సంవత్సరాలు వచ్చేబడి తల్లిదండ్రుల మీదకి తిరగబడిపోతున్నారు. ఏంటంటే వాళ్ళకి తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో కానీ గర్వంగా మాట్లాడేస్తారు, మాకంతా తెలుసు, నువ్వు చెప్తే మేము వినేదేంటి, మా ఇష్టం, మా బ్రతుకులు మా ఇష్టం, మా జీవితాలు మా ఇష్టం, మా ఇష్టం వచ్చినట్లుగా మేము బ్రతుకుతామని చెప్పి ఇవాళ చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకు ఎగెనిస్ట్గా వ్యతిరేకంగా ఉన్నారు.
కావాలంటే మీరు సొసైటీలో మీరు చూడండి, దేవుని స్తోత్రం. చాలా మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మనం చాలా మందిని చూడొచ్చు సొసైటీలో వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వీరి కొరకు వారి తల్లిదండ్రులు దేవుని దగ్గర మొరపెడతా ఉంటారు. దేవుని స్తోత్రం. ఎందుకు ప్రభువా, వీళ్ళు ఏమైపోతారో, చివరికి ఏమైపోతారో, ఇప్పుడే వీళ్ళకి ఇంత వ్యతిరేకమైన మనస్తత్వాలు ఉన్నాయి, ఇప్పుడే వీళ్ళు ఇంత వ్యతిరేకంగా ఉన్నారు, ఇంత గర్వంగా ఉన్నారు, వీళ్ళు అర్థం చేసుకునే మనస్సు లేదు, అర్థం చేసుకునే ఆలోచన లేదు, వీళ్ళు రేపు ఎలాగా వీళ్ళ బ్రతుకులు ఏమైపోతాయని చెప్పేసి వాళ్ళని కన్నా తల్లిదండ్రులు ఎంతో మంది దేవుని దగ్గర కన్నీరు గార్చేవాళ్ళు కూడా ఉంటారు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అయితే దేవుడు కూడా భూమి ఆకాశాలకు చెప్పుకుంటున్నాడు తన మనస్సులో ఉన్నటువంటి ఆ బాధ, తన మనస్సులో ఉన్నటువంటి ఆ వేదన, తన మనస్సులో ఉన్నటువంటి ఆ రోదన ఆయన చెప్పుకుంటున్నాడు. మీరు కూడా చాలా సార్లు చెప్పుకుంటారు. అలాగే ఆయన చెప్తా ఉన్నాడు. దీని అంతటికి కారణం ఎవరు? దేవుడు భూమికి ఆకాశానికి ఆయన చెప్పుకోవడానికి కారణం ఎవరు? ఎవరు కారణం? మనమే కదా. ఎవరు కారణం? ఎవరు? మనమే. ఆయన అంటున్నాడు, పిల్లలంట దేవుని మాట వాళ్ళు వింటలేదు. దేవుని మాట వినకపోయినప్పుడే కదా ఎవరికైనా చెప్పుకునేది. వింటే చెప్పుకుంటారా? ఇప్పుడు నా బిడ్డ నా మాట వింటే నేను ఇంకొకరికైనా చెప్పుకుంటాను, నా కుమారుడు నా మాట వింటే నేను మరొకరికి చెప్పుకునే అవసరం నాకు రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగేందంటే వాళ్ళు ఎప్పుడైతే మన మాట వినరో మనం ఇతరులకు చెప్పుకుంటాం. అలాగే దేవుడు కూడా మనం ఆయన మాట వినట్లేదు కాబట్టి ఆయన భూమి ఆకాశాలకు చెప్పుకుంటున్నాడు. ఆ పరిస్థితి కలుగు చేసింది ఎవరు? మనమే. ఆ పరిస్థితి ఎవరు కలుగు చేశారు? మనమే కలుగు చేశాం దేవునికి. ఇప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి, అవునా? దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. లోకములో ఏముందని దేవుడు ప్రేమించాడు? చెట్లు నేనా? జంతువులు నేనా? మరి కొండలు నేనా? మరి గుట్టలు నేనా? మరి దేవుడు లోకాన్ని ప్రేమించడానికి గల కారణం ఏంటంటే, మనం ఉన్న లోకంలో మనం ఎవరు అంటే మనందరం దేవుని బిడ్డలం. మనందరం ఎవరు? దేవుని పిల్లలం. మనం దేవుని బిడ్డలం గనక దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడంటే ఈ లోకంలో దేవుడు ప్రేమించేదే ఉందంటే మనమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను మనందరినీ ప్రేమిస్తున్నాడు. అందుకని అంటాడు, ఎంత ఘోర పాపినైనను నేను క్షమిస్తాను అంటాడు. హల్లెలూయా. ఎంత ఘోర పాపినైనా, ఎలాంటి పాపములో ఉన్నా, ఎలాంటి బ్రతుకు మనం బ్రతికినా, ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ ఆయన మనల్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనమేంది? లోబడాలి. మనం లోబడాలి. లోబడితే ఆయన నిన్ను క్షమిస్తాడు. దేవుని స్తోత్రం. లోబడాలి. మనం చేసిన ప్రతి పాపాన్ని, ప్రతి తప్పుని, ప్రతి బలహీనతను, దేవునికి వ్యతిరేకంగా ఏవైతే మనం జరిగిస్తున్నామో ఇవన్నీ కూడా దేవుని దగ్గర మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు నువ్వు క్షమించబడతావు, ఆశీర్వదించబడతావు. నువ్వు క్షమించబడతావు, ఆశీర్వదించబడతావు. నువ్వు ఆశీర్వదించబడాలన్నా, క్షమించబడాలన్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా నువ్వేం చేయాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఆయనకు నువ్వు లోబడాలి. నిన్నటి దినాన ఇవాళ చూడండి, చికెన్ రేటు తగ్గింది. తినాలంటే భయం వేస్తుంది. తినాలంటే నిన్న ఫ్రీగా పెడుతున్నారు. రోడ్డు మీద. అవును, ఫ్రీగా పెడుతుంటే లైన్ ఎంత పొడుగుందో తెలుసా? పాపం కూడా అంతే. పాపాన్ని మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, అది ఫ్రీగానే దొరుకుతుంది. కానీ చేసిన పాపం ఊరకనే పోదు. అది పోయే ముందు ఎంతో మూల్యం చెల్లించుకొని పోద్ది.
మీకు అర్థమవుతుందా? చికెను ధర తగ్గిపోయింది, కిలో 100 రూపాయలకి ఇస్తున్న ఎవరు తినలా. ఇవాళ వాళ్ళు ఏం చేశారు, అసలు ఈ లెక్క తినరో చూద్దామని మంచిగా ఫ్రై చేశారు. ఓ 4-5 బకెట్లకి ఇంత పెద్ద పెద్ద బకెట్లు ఫ్రై చేసి ఒక కోడిగుడ్డు ఇంత చికెన్ పెడుతుంటే ఓ ఏం తింటున్నారులే జనాలు, ఎగబడి తింటున్నారు. ఫ్రీగా వస్తుంది తినేస్తున్నారు. 100 రూపాయల కిలో చికెన్ అన్న తినలా. పాపం కూడా అంతే, రోగం కూడా అంతే. రోగం కూడా వచ్చేటప్పుడు ఎట్లా వస్తుంది? ఫ్రీగానే వస్తుంది. పోయేటప్పుడు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి వెళ్తుంది కదా. పాపం కూడా ఫ్రీగానే వస్తుంది, కానీ పోయేటప్పుడు అది ఫ్రీగా పోదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు నీవు నేను మనం అందరము చేసిన ప్రతి పాపానికి ఆయన తన రక్తాన్ని చిందించాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తాన్ని ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఆయన రక్తాన్ని చిందిస్తేనే ఈరోజు నీవు నేను నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను మార్చబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నువ్వు నీతిమంతురాలుగా పరిశుద్ధురాలుగా దేవుని మందిరంలోనికి వచ్చి నువ్వు పాటలు పాడి ఆరాధించి వాక్యమిని దేవుని నువ్వు స్తుతిస్తున్నావంటే ఇదంతా కూడా నీకు ఫ్రీగా రాలేదు. ఇదంతా కూడా నీకు ఫ్రీగా రాలా. నీకు ఫ్రీగా వచ్చిందా? రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు నీవు చేసిన ప్రతి పాపానికి ఆయన మూల్యము చెల్లించాడు. ఏం చెల్లించాడు? మూల్యం. దానికి వెల చెల్లించాడు. ఆ వెల ఏంటంటే తన యొక్క ప్రాణం. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు నీవు చేసిన ప్రతి పాపం కొరకు ఆయన తన ప్రాణాన్ని నీ పాపము కొరకు పెట్టాడు. దేవుని స్తోత్రం. నువ్వు చేసినటువంటి ప్రతి పాపము కొరకు ఆయన తన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తమును కార్చి తన ప్రాణమును పెట్టి ఆయన మూల్యము విలువ చెల్లించి ఆయన తన రక్తము ద్వారా ఇదిగో నిన్ను తన సొంత బిడ్డగా చేసుకున్నాడు. హల్లెలూయా. దారిని పోయే వాళ్ళందరిని అమ్మ అని పిలుస్తామా మనం? దారిని పోయే వాళ్ళందరూ మనకు తండ్రులు అవుతారా? కనపడ్డోళ్ళల్లా నానా నానా అన్న మనకి ఏమంటారు? ఏమండి? కనపడ్డోళ్ళల్లా అమ్మ అమ్మ అన్న మనకి ఏమంటది? నేను నీకు అమ్మనా, నేను మీ నాన్న లెక్క ఉన్నానా అంటారు. అవునా? అవునా కదా? అంటారా అనరా? ఎవరిని మనం అమ్మా నాన్న అంటూ? ఎవరైతే మనల్ని కని పెంచి పెద్ద చేస్తారో వాళ్ళనే మనం తల్లిదండ్రులుగా గుర్తిస్తాం. అవునా? ఎవరైతే ఈ లోకంలో నీవు నేను చేసిన పాపానికి దానికి మూల్యం ఎవరైతే చెల్లించారో ఆయనే ఈరోజు మనకు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీ పాపము కొరకు నువ్వు చేసినటువంటి అనేకమైనటువంటి దౌర్భాగ్యమైన అనేకమైన పనుల నిమిత్తం అయితే ఎవరైతే రక్తము చిందించారో, ఎవరైతే అందులోంచి ఆ శాపములో నుండి ఆ పాపముల నుండి ఆ రోత జీవితంలో నుండి ఎవరైతే నిన్ను నన్ను విడిపించగలిగారో ఆయనే మనకు దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనే మనకు దేవుడై ఉన్నాడు. మరి అందరినీ మనము సాష్టాంగపడి నమస్కారం చేయగలమా? అందరినీ దేవుడని నమ్మగలమా? అందరికి సాష్టాంగ పడగలమా? అందరినీ గౌరవించగలమా? అందరికి విలువ ఇవ్వగలమా? ఇవ్వలేం. దారిని పోయేవాడల్లా నా మొగుడు అంటే ఎట్లుంటుంది? ఎట్లా ఊరుకుంటారండి? కనపడ్డం వల్ల మా ఆవిడ అంటే ఎట్లుంటుంది? ఇవాళ సమాజం అట్నే తయారైంది. దేవుని స్తోత్రం. దేవుడెవరో గుర్తించలేకపోతున్నారు. దేవుడెవరో గుర్తించలేని పరిస్థితి అయిపోయింది. ఎవరు దేవుడో ఎవరు కాదో, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది సత్యమో ఏది అసత్యమో ఇవాళ చాలా మందికి ఇది తెలియట్లేదు. దేవుని స్తోత్రం. చూడండి, గుడ్డివాడు ముందు ఓ బండరాయి పెట్టి ఇది బంగారం అంటే ఏమంటాడు? గుడ్డోడు ముందు బంగారం పెట్టామండి, ఇంత రాయి పెట్టాం, అరే ఇది బంగారపు గడ్డ అన్నాం, ఏమంటాడు గుడ్డోడు? ఏమంటాడు? గట్టి చెప్పాలి. ఏమంటాడు?
ఇది నిజమే, ఇది బంగారమేనో అనుకుంటాడు. ఎందుకు? ఆడు గుడ్డోడు, వాడి కళ్ళు లేవు. ఇవాళ బైబిల్ అయితే యెహోలోకపు దేవతలంట అనేకుల దేవుని మహిమను చూడకుండానట్లు వారి కన్నులకు గుడ్డితనాన్ని కలుగు చేసినాయంట. ఏం కలుగు చేసినాయి? గుడ్డితనం. ఎవరు కలుగు చేశారు గుడ్డితనం? ఇవాళ దేవుని మహిమను చూడకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి గణపరచకుండా, దేవుణ్ణి స్తుతించకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా, దేవుణ్ణి ఎరగనీయకుండా, ఇవన్నిటికీ కారణం ఎవరు? ఎవరు? అపవాది అనేటువంటి దేవత ఏం చేసింది? వీటిని ఏమంటే ఇహలోకపు దేవతలు అంటాయి. ఏం కలుగు చేసినాయి? మన కన్నులకు ఏం కలుగు చేసినాయి? దేవుని మహిమను చూడకుండా గుడ్డితనం. ఇవాళ క్రైస్తవులకు కూడా గుడ్డితనమే కలిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు లోకంలో ఉన్న వారికే కాదు, దేవుని వాక్యం వింటున్న వారు కూడా ఇవాళ వాక్యానుసారంగా నడవలేకపోవడానికి, వాక్యానుసారంగా ఉండలేకపోవడానికి, వాక్యానుసారంగా వారి కుటుంబాలు కట్టుకోలేకపోవడానికి, వాక్యము వారి జీవితాల్లో నెరవేర్చలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఈ యెహోలోకపు దేవతకి వాళ్ళు కూడా వాళ్ళ హృదయాలు ఇచ్చేశారు. దేవుని స్తోత్రం. ఏమిచ్చారు? వాళ్ళు హృదయాలు ఇచ్చారు. అందుకనే ఒక్కొక్కసారి కొంతమంది జీవితాలు చూస్తే అవే కనబడతా ఉంటాయి. లోక సంబంధమైన వారికి వీరికి పెద్ద తేడా ఏమీ ఉండదు. వీళ్ళని చూసినా అలాగే ఉంటారు, వాళ్ళని చూసినా కూడా అలాగే ఉంటాయి. వీళ్ళకి వాళ్ళకి పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండదు. ఏమండి, ఓ 100 మందిలో నీ కూతురు ఉందనుకోండి, గుర్తుపట్టలేవా? పడతారా పట్టరా? ఏమో ఇందులో ఎవడు గుర్తుపడతారంటావా? చెప్పండి. 100 మందిలో నీ బిడ్డలు ఉన్నారండి, నీ కొడుకో నీ కూతురు ఉన్నారు, గుర్తుపట్టలేరా? ఒకటి గుర్తుపెట్టుకోండి, 100 మందిలో ఉన్నా, 1000 మందిలో ఉన్నా, నువ్వు 10,000 మందిలో ఉన్నా, నువ్వు ఒక క్రైస్తవుడు అన్న సంగతి మర్చిపోవద్దు. హల్లెలూయా. నిన్ను గుర్తుపట్టాలా, నువ్వు ఒక క్రైస్తవుడవు. యేసు రక్తము చేత నువ్వు కడగబడ్డావు. ఆయన రక్తమును ఆయన శరీరమును నీవు భుజిస్తున్నావు. వింటున్నారా? నిన్ను గుర్తుపట్టాలా. ఓ ఫంక్షన్ హాల్లో ఉన్నా, ఓ కాలేజీలో ఉన్నా, ఓ కంపెనీలో ఉన్నా, ఓ స్కూల్లో ఉన్నా, ఓ హాస్టల్లో ఉన్నా, ఓ సమాజంలో ఉన్నా, ఎక్కడున్నా ఏం చేయాలమ్మా? నీ ఒక క్రైస్తవుడుగా నిన్ను ఇతరులు చూసి గుర్తించాలి, నిన్ను అడగాలి, మీరు చర్చికి వెళ్తారా, మీరు దేవుని బిడ్డలా అని నిన్ను గుర్తించలేకపోతున్నారు అంటే నీకు ఇంకా మారు మనస్సు లేదని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా నీకు మారు మనస్సు లేదు. అబద్ధాలు ఆడే వాళ్ళతో అబద్ధాలు ఆడుతున్నాం, తినే వాళ్ళతో తింటున్నాం, తాగే వాళ్ళతో తాగుతున్నాం, తిరిగే వాళ్ళతో తిరుగుతున్నాం, తిట్టుకునే వాళ్ళతో తిట్టుకుంటున్నాం, తన్నుకునే వాళ్ళతో తన్నుకుంటున్నాం. అన్నిటిలో మన పాలు భాగస్థులం అయిపోయినప్పుడు నిన్ను ఎవరు గుర్తిస్తారు? నిన్ను ఎవరు గుర్తించరు. నీకు గుర్తింపు రావట్లేదు అంటే నువ్వు కూడా వాళ్ళల్లోనే కలిసిపోయావు. నువ్వు సపరేట్ లేవు, నువ్వు కలిసిపోయావు. యేసుక్రీస్తు ప్రభుని నువ్వు మర్చిపోయావు, యేసుక్రీస్తు ప్రభుని నువ్వు వదిలేసావు, యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవునికి ఇచ్చిన మాటలన్నీ మర్చిపోయావు, నువ్వు మాట తప్పి తిరుగుతున్నావు. ఇవన్నీ కూడా మనం గ్రహించాలా. నేను ఇందాకే చెప్పాను, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఒకవేళ నీతోనే మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా నువ్వేం చేయాలి? లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. లోబడాలి. నువ్వు లోబడినప్పుడు దేవుడు నువ్వు చేసిన ప్రతి తప్పిదమును ఆయన క్షమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి అపరాధమును క్షమిస్తాడు, ప్రతి దోషమును క్షమిస్తాడు, ప్రతి శాపము నుండి నిన్ను విడిపిస్తాడు. విడిపించిన దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను అనేకులకు దీవెనకరంగా మార్చుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మారాలి. ఇందాక నేను చెప్పాను, రకరకాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈరోజు నేను చెప్పేది మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఎక్కడున్నా నువ్వు ఒక దేవుని బిడ్డమని ఇతరులు నిన్ను గుర్తించాలి. ఒకటి,
నీ మాట, 2 నీ ప్రవర్తన, 3 నీ నడక, నీ చూపు, నీ ఆలోచన, నీ వస్త్రధారణ, ఇవన్నీ కూడా దేవునికి ఒక్కడికే మహిమకరంగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమకరంగా ఉండాలి. నువ్వు మాట్లాడే విధానం బాగుండాలి, నీ ప్రవర్తన బాగుండాలి, నీ చూపు బాగుండాలి, నీ నడక బాగుండాలి, నీ పడక బాగుండాలి, నీ క్రియలు బాగుండాలి. ఎక్కడ ఉన్నా కూడా నీ ప్రవర్తన, నీ ఆలోచన ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు నిన్ను గుర్తిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవని నిన్ను గుర్తుపడతారు. ఇందాక ఆ అమ్మాయిని చూసినప్పుడు నేనేమన్నాను విజయ నీతో? ఆ బిడ్డ పిల్లని చూసినప్పుడు వాళ్ళ నాన్న నోట్లోంచి ఊడిపడ్డట్టుంది అన్నాను. అంటే ఆ పిల్లని చూసినప్పుడు ఎవరు గుర్తొచ్చారు మనకి? ఇప్పుడు నిన్ను చూసినప్పుడు ఎవరు గుర్తు రావాలి? చెప్పాలి. ఎవరు గుర్తు రావాలి? నువ్వు ఒక క్రైస్తవురాలు గనక, నువ్వు క్రైస్తవుడు గనక, నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు గనక, సమాజంలో ఎవరైనా నిన్ను చూసినప్పుడు ఎవరు గుర్తు రావాలి? యేసుక్రీస్తు ప్రభు గుర్తు రావాలి. ఈ అమ్మాయిని చూస్తే అచ్చం దేవుని బిడ్డలాగా ఉంది. ప్రైజ్ లార్డ్. ఈ అబ్బాయిని చూస్తే అచ్చం దేవుని బిడ్డ ఉన్నట్టున్నాడు. అసలు చూడు, ఆ మాటల తీరు చూడు, ఆ నడక చూడు, ఆ చూపు చూడు, ఆలోచన చూడు, ఆ ప్రవర్తన చూడు, అచ్చం అసలు ఎంత సాత్వికం. దేవుని స్తోత్రం. ఎంత ప్రేమ, ఎంత దయాలత్వము, ఎంత మంచితనము, ఎంత దీర్ఘశాంతము, నిజంగా ఎంత తగ్గింపు జీవితం అని ప్రజలు మనల్ని గుర్తించాలి. మనకి ఎవరు సర్టిఫికెట్ ఇవ్వరు, మనకి ఎవరు బాండ్ పేపర్ మీద ఏం రాసివ్వరు, కానీ నిన్ను గమనిస్తున్నారన్న సంగతి మాత్రం నువ్వు మర్చిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు ఎవరేం బాండ్ పేపర్ మీద రాసివ్వరు, కానీ నిన్ను గమనిస్తున్నారు, నిన్ను అనుసరిస్తున్నారు. ఇవాళ ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు కల్నాయక్ అనే సినిమా వచ్చింది, మీకు తెలుసా? అంటే అప్పుడు మీరు పుట్టారో లేదో కొంతమంది. కల్నాయక్ అని వచ్చింది, సందీప్ దత్తుది. ఆ కల్నాయక్ సినిమా వచ్చినప్పుడు వాడికి జుట్టు ఇంత పొడుగుండేది, ఎంత ఉండేది కదా. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా చూడమని నేను చెప్పనులే కానీ చెబుతున్నా ఒక ఐడియా. ఎంత పొడుగుండేది. నాయక్ నహీ అనేవాడు పాట ఉండేది ఇట్లా. అప్పుడు నా జుట్టు కూడా ఇంత పొడుగుండేది. అంటే ఏంటి? నేను ఆయన్ని చూసి రోల్ మోడల్గా నేను జుట్టు పెంచేశాను. నేను కూడా ఇట్లా అనుకుంటూ తిరిగేవాడిని రోడ్డు ఏమటి. నిజం. అంటే ఏంటి? ఇప్పుడు ఆయన మనకు చెప్పలేదు ఇలా ఉండమని. ఆయన్ని నేను గమనించాను, ఆయన్ని చూశాను, ఆయన్ని చూసి నేను ఆయనలా మారిపోయా. ఇప్పుడు నిన్ను చూసిన వారు నీలా మారిపోతారు. హల్లెలూయా. నువ్వు నోరేసుకొని గై 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 రోడ్డు మీద అరిచినావు అనుకో, ఏం మారుతారు? నువ్వు చర్చికి రావటం బంద్ చేసి ఇంటికాడ రొట్టెలు చేసుకున్నావు, ఎవరు మారుతారు? హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసి మానేసి భజన చేసుకున్నావు, ఎవరు మారుతారు? అంతే కదా. ఇప్పుడు చేయాల్సిన పనులన్నీ వదిలేసి నీకు నచ్చినవన్నీ నువ్వు చేసుకుంటే నిన్ను ఎవరు రోల్ మోడల్గా తీసుకోరు. ఆ తర్వాత కొండవీటి దొంగ అనే సినిమా వచ్చింది, చిరంజీవిది. చెప్తున్నాను, వస్తే దాంట్లో బ్యాగీ ప్యాంట్లు వచ్చినాయి, రోల్ మోడల్ ఇట్లా లూజు ఉండేవి. తర్వాత అవి చూసి బ్యాగీ ప్యాంట్లు కుట్టించాం, ఇంతంత లోడాసి ఇద్దరు దూరేవాళ్ళు ఇందులో, ఎంతెంత ఉండే. అంటే ఏంటి? ఆ వ్యక్తి వస్త్రధారణ చూసావు, ఆ వస్త్రాలను చూసినప్పుడు అలా కుట్టించుకోవాలనిపించింది. అంటే నీ వస్త్రధారణ చూసి ఏమండి, నీ యొక్క ఆ ప్రవర్తన ఇవన్నీ చూసి ఏం చేస్తారంటే వాళ్ళు కూడా మారతారు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఒక దేవుని బిడ్డలాగా అన్నిట్లో మనం కరెక్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు. నేను ముందే చెప్పా, ఒక ఆమె ఏమనింది, నువ్వు చూచుచున్నా దేవుడు అనింది. దేవుడు నిన్ను నన్ను చూస్తాడు. కొన్నిసార్లు మనకి మనసు బాగాలేక ఏవేవో సెల్ ఫోన్లు పెట్టుకొని చూస్తారు కొంతమంది. అవన్నీ మనం చూస్తున్నప్పుడు దేవుడు కూడా మనల్ని చూస్తూ ఉంటాడు. ఏవేవో మాట్లాడుతుంటాం కొన్నిసార్లు, అవి కూడా దేవుడు వింటాడు, చూస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. ప్రతిది కూడా దేవుడు
చూస్తున్నాడు. రహస్యమంది ఏది ఉండదు. రహస్యమైంది ఏది దేవుని దగ్గర దాగి ఉండదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా నిన్ను సమాజం రోల్ మోడల్ తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఇలా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనల్ని ఎవరో ఒకరు రోల్ మోడల్గా తీసుకుంటారు. అలా ఎందుకు ఉండలేవు? కొంతమంది స్త్రీలను చూసి కూడా అలా ఎందుకు ఉండలేరు మీరు? ఒక రోల్ మోడల్ తీసుకోవాలి. భక్తి కలిగిన స్త్రీలు బైబిల్లో చాలా మంది ఉన్నారు. భక్తి కలిగిన వారు ఉన్నారు. మరి భర్తలకు గౌరవించిన వారు, భార్యలను గౌరవించిన భర్తలు చాలా మంచి మంచి వాళ్ళు బైబిల్లో. ఎస్తేర్ ఉంది, రూత్ ఉంది, శారా ఉంది, ఇలాగ బైబిల్లో మరి ఎలిజబెత్ ఉంది. ఇలా చాలా మంది బైబిల్లో మంచి మరియమ్మ ఉంది, మరియమ్మ గారు ఉన్నారు. ఇలా చాలా మంది, మధ్యలేని మరియ ఉంది, ఇలాగ సమరే స్త్రీ ఉంది. ఇలా చాలా మంది రోల్ మోడల్స్ ఉన్నారు. బ్రతుకులు మార్చుకున్నారు వాళ్ళు. సమాజానికి ఈరోజు ఎలా ఉన్నారు? వాళ్ళ పేర్ల మీద గ్రంథాలే రాయబడ్డాయి. అవునా? ఎస్తేర్ గ్రంథం ఉందా? రూతు గ్రంథం ఉందా? బైబిల్లో 2 గ్రంథాలు, స్త్రీల గ్రంథాలు, 2. దేవుని స్తోత్రం. వాళ్ళ పేర్ల మీద గ్రంథాలే ఉన్నాయంటే వాళ్ళు ఎంతగా మారిపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనం ఇతరులకి ఎలా ఉండాలి? రోల్ మోడల్ ఉండాలి. ఇంకో మాట చెప్తాను వినండి మీకు. 1 పేతురు 3వ అధ్యాయము 1వ వచనం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. దేవుని స్తోత్రం. ఎలా మారతారంటే భర్తలు, వాక్యానికి ఎవరైనా అవిధేయులైతే, దేవుని మందిరానికి రాని వారైతే, యేసుక్రీస్తు ప్రభుని ఇష్టపడని వారైతే వాళ్ళు ఎలా మారతారంట? ఎలా మారతారంటండి? మీ పవిత్ర ప్రవర్తన చూసి. అంటే ఏంటి? ఓ భార్య ఆమె యొక్క ప్రవర్తన తన భర్త చూస్తాడా? చూడరా? ఏం చూస్తారు? ప్రవర్తన చూస్తాడు మీ ఆయన మిమ్మల్ని. మీ ప్రవర్తన చూసంట వాళ్ళు వాక్యానికి అవిధేయులైతే మీ పవిత్రమైన ఆ ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన వాళ్ళు దేవుని మందిరానికి వస్తారంట. హల్లెలూయా. అవునా? అంటే మీ ప్రవర్తన, మీ నడక, మీ మాట ఇంట్లో నీ భర్త చూస్తాడు. నువ్వు చర్చికి వెళ్ళి ఇంటికెళ్ళి గొడవ పెట్టుకున్నావు అనుకో, ఎందుకు మారతాడు ఆయన? ఇంతసేపు నువ్వు వాక్యం విన్నావు, ప్రార్థన చేసావు, పాటలు పాడావు, ఈడంతా బాగానే ఉన్నావు. ఇంటికి వెళ్ళిన తర్వాత విశ్వరూపం చూపెట్టావు అనుకో, మారతాడా? మారడు. ఇక్కడ నువ్వు ఏం నేర్చుకున్నావో, ఇక్కడ నేర్చుకున్నది అక్కడ నువ్వు అవలంబించినప్పుడు మారతాడు. వాక్యం లేకుండానే నీ పవిత్రమైన ప్రవర్తనను చూసి నీ భర్త, వాక్యం లేకుండా నువ్వేం వాక్యం చెప్పాల్సిన అవసరం కూడా లేదు, నీ మాట, నీ పనులు ఇవన్నీ చూసి ఆయన మారుతాడు. ఆయన అంటాడు, నేను కూడా వస్తాపా చర్చికి రేపు పొద్దుగాలంటాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఇంత ప్రేమగా ఉన్నావు ఏంది? ఇంత జాలిగా ఉన్నావు? ఇదివరకు ఇట్లా లేవు. నువ్వు దయ్యం లెక్క నా మీద ఎగబడేదానివి, మాట అంటే పడేదానివి కాదు, ఏమన్నా ఎగబడేదానివి, గోరులతో రక్కి పెట్టేదానివి, జుట్టు పట్టుకొని పీకేదానివి. ఏంది ఇంత మారిపోయినావు? నేను ఇంతగానం ఎవరు మార్చారు అని ఆయన కూడా నీతో కూడా చర్చకు వచ్చేస్తాడు. నువ్వు ఆయన ఒకటంటే నువ్వు 4 అని ఆయన నీ జుట్టు పట్టుకుని నువ్వు ఆయన జుట్టు పట్టుకుని ఉంచుకొని కొట్టుకున్నారు అనుకోండి, చర్చికి వచ్చి కూడా సుఖం లేదు. చర్చికి వచ్చి కూడా ఏం లేదు, చర్చికి వచ్చి కూడా సుఖం లేదు. ఎట్లా మారరు కదా, మారలేము. అంటే నేనేమంటున్నానంటే వాక్యం లేకుండా కూడా కొంతమందిని మార్చొచ్చు. మార్చాలంటే అక్కడ ఏముంది? ఒకటి పవిత్రమైన ప్రవర్తన,
ఇంకోటి ఏంటి, మన యొక్క నడవడిక, ఇవన్నీ వాళ్ళు చూస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తారు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా, దేవుని బిడ్డలారా మీరు ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.